హాయ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అవుతుంది. ఏంటి ఇప్పుడు యూత్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? నిజంగా అండి, ఇప్పుడు ఎన్ని పిక్చర్లు రిలీజ్ అయ్యాయో అందరు యూత్ వెళ్ళి గోల గోల చేశారు. కానీ అప్పట్లో చిరంజీవికి కల్ట్ సినిమా, కల్ట్ క్లాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా చిరంజీవి గారి హిస్టరీలో కల్ట్ క్లాస్ గా నిలబడిపోయే చిత్రం ఈ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. అటువంటి కల్ట్ క్లాస్ మూవీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంత ఫ్యాన్స్ అప్పట్లో ఉన్న చిరంజీవి యూత్ ఫ్యాన్స్ ఇప్పుడు తాతలు అలా అప్పలుగా ఉన్నారు. అంటే జనరేషన్ మీరే చూడండి, అప్పట్లో ఉన్న పిల్లలు గ్రేట్ యాక్టర్ అజిత్ ని చేసుకున్న శాలిని గారు, వాళ్ళ పిల్లలే ఎంతంత పెద్దోళ్ళు ఉన్నారు. బేబీ శాలిని ఓ సినిమాతో పరిచయం, వాళ్ళ తమ్ముడు అందులో కూడా నటించిన బాల నటుడు మనకు ఏ ఫిలిం బై అరవింద్ అలాంటి సినిమాలు చాలా సినిమాల్లో రావడం జరిగింది. అంటే వాళ్ళే అంత పెద్ద. ఇప్పుడు అజిత్ గారి వైఫ్ శాలిని గారు అయితే జగదేక వీరుడు మెయిన్ కీల్ రోల్ పాప. ఆ పాప యాక్టింగ్ కూడా చాలా మందికి ఇష్టం. బేబీ ఫ్యామిలీ ఆ పాప వీళ్ళంతా సిస్టర్స్. ఇప్పుడు వాళ్ళే పెద్ద పెద్దలైనప్పుడు అప్పుడు యూత్ గా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా వెళ్ళి రచ్చ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని రిలీజ్ అయినాయో అందరు యూత్, అంటే ప్రజెంట్ జనరేషన్ ఉన్న యూత్ ఎంజాయ్ చేశారు. కానీ ఈ ఒక్క సినిమాకి 90s కిడ్స్ కాదు 80s లో ఉన్న యూత్ కూడా, అంటే 80s to 90s ఉన్న యూత్ కూడా ఈ సినిమాకి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే మీకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత కల్ క్లాస్ అంటే శ్రీదేవి గారి కోసం రాంగోపాల్ వర్మ లాంటి పిచ్చ ఫ్యాన్స్ శ్రీదేవి గారికి ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు అంటే బయటకు చెప్పుకోలేని ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక విజువల్ ట్రీట్ 4K అండ్ 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. శ్రీదేవి గారిని చూడడం అండ్ మన అమరేష్ పురి గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఆయన విలనిజానికి కూడా ఒకప్పట్లో చాలా మంది, ఎందుకంటే విలనిజం కూడా ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళలో రఘువరన్ గారు అండ్ అమరేష్ పురి గారు, వీరిద్దరికి కూడా చాలా మంది ఫ్యాన్స్. అమరేష్ పురి గారిని చూడడానికి వచ్చే ఫ్యాన్స్ కూడా చాలా మంది. ఇలా ఎంతో, ఎందుకంటే అప్పట్లోనే కాశ్మీర్ లో ఆ లోయల్లో తీశారు. ఇప్పుడు మీరు గుహాస్ అన్ని ఉంటాయి మన అరకులో, ఆ గుహాస్ లో ఫస్ట్ తీసిన సినిమా కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి. అక్కడ ఇప్పటికీ ఎవరైనా టూరిస్ట్ వెళ్ళాలనుకోండి, మన అరకు వైజాగ్ దగ్గర అడుకుంది కదా, అక్కడ గుహలో ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి షూట్ చేశారు అని చెప్పాను. అది అప్పట్లోనే అక్కడ చేశారు. ఇప్పుడు అది చూడడానికైనా ఇప్పుడు జనరేషన్ కి అరే మనకు ఇప్పుడు ఏదైనా గ్రీన్ మ్యాట్ అవన్నీ వచ్చేసినాయి. కానీ టెక్నాలజీ లేని టైంలో ఒక సోషల్ ఫ్యాంటసీ కథ, అంటే పైన దేవకన్య వచ్చి ఎలా ఉండబోతుంది అంటే ఒక కల్ట్ క్లాస్ గా రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో చిరంజీవి గారికి ఇప్పటికి ఆ సాంగ్స్ కూడా అండి ఏమన్నా సాంగ్స్ ఇప్పటికి కూడా మీరు ఏ ఫంక్షన్ లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అబ్బాని తీయని దెబ్బ అలాంటి సాంగ్స్ ఫుల్. కాబట్టి ఈ మనకు May 8th చిరంజీవి గారి సినిమా రాబోతున్నారు. ఒక ఫెస్టివల్ పండగ. ఎందుకంటే ఇంకోటి వైజయంతి మూవీస్ వాళ్ళ అశ్విని గారు అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు తీసిన సినిమా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ సినిమాకి కష్టపడి, అంటే వాళ్ళు నేను ఇంటర్వ్యూ చూసిన, నేను జస్ట్ రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ ఎక్కడో దొరకలేదంట. ఆ రీల్స్ దొరకనప్పుడు ఎక్కడో ఫ్యాన్స్ ఒక సినిమా మూతపడిన దగ్గర వెళ్ళి ఆ ఫ్యాన్స్ తీసుకొని ఉంటే ఆ రీల్ తెచ్చి దాన్ని 3Dలో డెవలప్ చేసి ఇప్పుడు ప్రేక్షకులు అందజేస్తున్నారు. అశ్విని వాళ్ళ అమ్మాయిలు స్వప్న దత్, ప్రియాంక గారు. ఎందుకంటే వాళ్ళు కూడా కల్తీ లాంటి ఎంతో బ్లాక్ బస్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ చేశారు. కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రికి అండ్ చిరంజీవి గారికి ఒక గిఫ్ట్ ఇద్దామని 3Dలో ఎంతో బాగా తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పిల్లలకు కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత బాగుంటుందో చూడాలంటే 3Dలో యాప్ ఈ హాలిడేస్ కి నిజంగా ఒక పాత సినిమా కొత్త పద్ధతిలో చూడడం అనేది నిజంగా ఒక రెగ్యులర్ సినిమా మాత్రం దీనికి కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారిని ఒక అంత యంగ్ లుక్ లో ఇప్పుడు 3D లుక్ లో చూడాలి అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కాకుండా కొత్త సినిమా రిలీజ్ అయ్యే లెవెల్లో జగదేక వీరుడికి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈరోజు చిరంజీవి గారు, రాజేంద్ర గారు, అశ్విని గారు కలవడం జరిగింది. ఎందుకంటే అప్పట్లోనే సోషల్ ఫౌండేషన్గా తీసిన ఎమ్మిడి మూగుడు, జగదేక వీరుడు, ఇలా చిరంజీవి గారు చేసిన ప్రయోగాల్లో ఈ యొక్క సినిమా అండ్ అబ్బాని తీయని సాంగ్ అయితే ఇప్పటికీ కలిసి క్లాస్. ఆ సాంగ్ యమహో యమ ఇలాంటి సాంగ్స్ అన్ని బాగుంటాయి. కాబట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని నా అభిప్రాయం.
అభిప్రాయం అండి. Okay. ఎందుకంటే ఎంతో మంది పెద్దోళ్ళు కూడా ఈ హాలిడేస్ కాబట్టి అది అంత బల్గర్ సినిమా కూడా కాదు, చిన్న పిల్లలతో ఎంజాయ్ చేసే సినిమానే. ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లలు అల్లరి ఉంటుంది, శ్రీదేవి గారు క్యూట్నెస్ ఉంటుంది, బేబీ ఫ్యామిలీ ఆ పాపకు అప్పుడు ఎంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి చూడడానికి ఒక ఫెస్టివల్ మూవీ అండ్ చిన్న పిల్లలతో కూడా చూడే మూవీ కాబట్టి హాలిడేస్ లో ఏ రెగ్యులర్ సినిమా ఉన్నా కూడా జగదేక వీరుడు అనేది ఒక ట్రెండ్ సెట్ అవుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.